రైతులకు ఒకే దఫాలో రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో వైఎస్ సర్కార్ చేసినట్లుగా ఒకే దఫాలో పూర్తి చేస్తున్నట్లు సమాచారం. రైతుల తరఫున బ్యాంకులకు గ్యారంటీ ఇచ్చి ఆ తర్వాత విడతల వారీగా బ్యాంకులకు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. 2023 డిసెంబర్ 7కు ముందు తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నట్లు సమాచారం. 2 లక్షలలోపు ఉన్న రుణాలు 28,000 కోట్లు ఉంటాయని ప్రభుత్వ అంచనా. రైతు రుణమాఫీ కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కార్పొరేషన్ ద్వారా నిధులు సమీకరించి రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సమాచారం. రైతుల అప్పులను అసలు, వడ్డీ లెక్కగట్టి 2 లక్షల వరకు రుణమాఫీ చేయనుండగా త్వరలోనే మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశముంది. రైతుల పేరిట పంట పెట్టుబడి కోసం తీసుకున్న అప్పులు మొత్తం 32,000 కోట్లు ఉన్నాయి. మీ సందేహాలను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐరావత టెక్ ఇన్ఫో.